వెల్కమ్ టు లక్కీ స్టోరీస్. ఈరోజు కథ చింత చెట్టు దెయ్యం. రాయవరం అనే గ్రామం పక్కన పెద్దగా ఎవ్వరూ వెళ్ళని ప్రదేశంలో ఒక పాత వంతెన ఉంది. వంతెన పక్కనే ఓ పెద్ద చింత చెట్టు ఉంది. ఆ చెట్టు గురించి గ్రామస్తులకు ఓ నమ్మకం ఉంది. చింత చెట్టు దగ్గర రాత్రివేళ ఎవరైనా ఆగితే తిరిగి బ్రతికే అవకాశం లేదు. అది ఓ శాపిత చెట్టు అని చెబుతారు. కానీ ఎవరు శపించారో, ఎందుకు శపించారో ఎవరికీ తెలియదు. ఒకరోజు నగరానికి చెందిన నలుగురు యువకులు అనిల్, రాజు, దీపక్, స్నేహ ఆ గ్రామానికి హాలిడే ట్రిప్కి వచ్చారు. వాళ్లలో ఒకరు ఆ చెట్టు గురించి గ్రామస్తుల మాటలు నమ్మలేదు. అందరూ కలిసి రాత్రి ఆ చెట్టు వద్ద క్యాంపింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి ఆకాశం మేఘాలతో నిండిపోయింది. కురుస్తున్న చినుకుల మధ్య చింత చెట్టు కింద కూర్చొని కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుతుండగా స్నేహకి ఓ శబ్దం వినిపించింది. ఆమె పక్కన చూస్తే ఎవరూ లేరు. కానీ ఆ శబ్దం మాత్రం వినిపిస్తూ ఉంది. ఎవరో వెనక నిలబడి ఉన్నారు అని అనిపించింది. ఆమె వెనక్కి తిరిగేలోపే ఒక బంగారు చైన్ నేల మీద పడింది. ఇది ఎవరిది అని అనుకుంటుండగానే ఆ చైన్ స్నేహ చేతిలోకి ఎలాగో వచ్చి పడింది. అప్పటి నుంచి ఆమె కనుసైగ మారిపోవడం మొదలైంది. రాత్రంతా స్నేహ ఊహించని విధంగా ప్రవర్తించేది. ఉదయం లేచాక ఆమె తల పట్టుకొని కూర్చుని పోయింది. నాకు ఎవరినో కలిసినట్టు ఉంది, ఎవరో నా లోపల ఉన్నట్టు అనిపిస్తుంది అని అన్నది. ఆమె మాటలు విని ముగ్గురు స్నేహితులు ఆశ్చర్యపోయారు. కానీ దీపక్ మాత్రం ఓ ఆచారం నమ్మేవాడు. అతను ఓ పూజారి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ పూజారి స్నేహని చూస్తూ మెల్లగా అన్నాడు, ఈ అమ్మాయి శాపగ్రస్తురాలు అయింది. చింత చెట్టు శాపం ఆమెను పట్టుకుంది. ఆ చెట్టు దగ్గర 50 ఏళ్ల క్రితం ఓ యువతిని గ్రామస్తులు బలి పశువుగా నిప్పులో వేశారు. ఆమె ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంది. ఎవరికైనా ఆమె బంగారు చైన్ చేతిలో పడితే ఆత్మ వాళ్లపై ప్రవేశిస్తుంది. అప్పటి నుండి స్నేహ కళ్ళు రాత్రివేళ గంభీరంగా మెరుస్తూ ఉండేవి. ఒంటరిగా ఉండే సమయంలో ఎవరో ఆమెతో మాట్లాడుతున్నట్టు ఉండేది. చివరికి ఆ శాపాన్ని తొలగించాలంటే ఆ చైన్ను మళ్లీ ఆ చింత చెట్టు వద్ద ఆమె చితిని వెతికి అక్కడే తగలపెట్టాలి. కానీ ఆ రాత్రి చెట్టు దగ్గరికి వెళ్లాలంటే చాలా ధైర్యం కావాలి. అంతా కలిసి ఆ రాత్రి వెళ్లారు. చింత చెట్టు దగ్గర వారు ఆ చైన్ తీసి నిప్పుకి అందించిన సమయానికి ఒక్కసారిగా బలమైన గాలి వచ్చి అన్ని వైపులా చీకటి చుట్టుముట్టింది. స్నేహ బాగా కేకలు వేస్తూ పడిపోయింది. ఆత్మ మాట్లాడుతోంది, ఇన్ని సంవత్సరాలుగా నా న్యాయం కోరాను. ఇప్పటికైనా నా ఆవేదన విన్నావు. నన్ను శాంతిగా విడిచిపెట్టు. ఆ చైన్ నిప్పులో కాలిపోయిన వెంటనే గాలి వేసి ఆ చెట్టు కదలడం ఆగిపోయింది. స్నేహ ఊపిరి పీల్చుకుంది. శాపం పూర్తయింది. అప్పటి నుంచి ఆ చెట్టు చెట్టులా ఉండిపోయింది. ఎవరూ ఇక భయపడలేదు. కానీ గ్రామస్తులు ఇప్పటికీ ఒకే మాట చెబుతారు, ఆ చింత చెట్టు రక్షితమే, కానీ గౌరవించాలి. చీకటి గతం ఏ చెట్టులోనైనా దాగుంటుంది.